నమస్తే. చదువుకు వీడియోకి స్వాగతం. కొన్ని సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను. మా చెల్లెలు అడగడం జరిగింది ఈ ఎంసెట్ పరీక్ష గురించి. ఇక్కడ రాష్ట్రంలో అయితే బాగుండు అని అన్నది. నేను ఢిల్లీకి పెట్టారు అని అంటే, మా ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చాక మనం దాన్ని మార్చడానికి లేదమ్మా, కానీ నువ్వు చెల్లెలు కాబట్టి అడిగావు కాబట్టి ఈ ఒక్కసారికి మళ్ళీ అడగక నన్ను, మేము న్యాయం ధర్మం తప్పడానికి లేదు కాబట్టి మీ యొక్క కూతురు కోసమే కాదు, ఎందరో రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కాబట్టి ఇప్పటికి ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఆ రాష్ట్రంలో రాసుకోమని ఉత్తర్వులు జారీ చేస్తారమ్మా. అది నీకు త్వరలో వస్తున్న సమాచారం, నువ్వు విను. నీకు మీ ఆనందమే కాక ఇతరుల ఆనందం కూడా కలుగుతుందని నా అభిప్రాయం. అందుకు ఈ అవకాశం కల్పిస్తారు నా స్వామివారి అమ్మవారిని నాకు నమ్మకం. అది తప్పక జరుగుతుంది. అది ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చాక మరొకసారి వేరు వాళ్ళు కూర్చొని ఆ తీర్పుని ఇస్తారు. ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రాయవచ్చని మళ్ళీ కూడా అడగవద్దునని మరొకసారి గట్టిగా చెప్పి నేను ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది మీకు చిన్నగా. ఆ తర్వాత మా చెల్లెలు తదుపరి మరుసటి రోజు తెలియజేసింది, అన్నా నువ్వు చెప్పినట్టే ఉత్తర్వులు జారీ చేశారు, టీవీలో వస్తుంది, పేపర్లో వచ్చింది, చూడలేదా అంటే నాకు అక్కర్లేదమ్మా, మీ అందరి ఆనందమే నాకు మహానందం. అందుకు ఈ అవకాశం ఇచ్చారు స్వామివారమ్మ వారు నా అభిప్రాయం. ఉన్నత న్యాయస్థానం కూడా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా చెల్లెలకి ఇతరులకి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ చిన్న సమాచారం మీకు ఇస్తూ ఓం నమో వెంకటేశాయ.